ప్రజారక్షణకు ఆడసింహాలు. సాయుధ బలగాల్లోనూ మహిళలు దూసుకుపోతూ ఉన్నారు. నిత్యం చేతిలో ఆయుధాలను ధరించి ప్రజా భద్రత, వీవీఐపీల భద్రత, అల్లర్ల సమయంలో మూకాలను అడ్డుకునే బాధ్యతలు ఏఆర్ విభాగం ప్రధాన విధులు. గత దశాబ్దాన్నర కాలంగా ఏఆర్ విభాగాల్లోనూ మహిళల రిక్రూట్మెంట్లో ఊపునందుకుంటూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకాల్లో కూడా మహిళలకు 33% కోటాను ప్రకటించాక ఏటా కొత్త రిక్రూటీల సంఖ్య పెరుగుతూ ఉంది. సివిల్ పోలీస్ విధుల్లో భాగంగా క్రైమ్, లా అండ్ ఆర్డర్ విధుల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్న ఏఆర్ విభాగానికి వచ్చేసరికి సెంట్రీ డ్యూటీలు, బందోబస్తులకే పరిమితమవుతూ ఉన్నారు. దీంతో ఏఆర్ అంటే అప్రధాన విభాగం అనే భావన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు కమాండో శిక్షణ ఇచ్చి వారిని టీం శివంగి పేరుతో ఆడ సింహాల్లా తయారు చేశారు. నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క టీం శివాంగి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇదివరకే నారీ శక్తి పేరుతో మహిళా పోలీసులు అంటే సివిల్లో అన్ని విభాగాల్లో పనిచేసేలా తత్పరనిచ్చిన నిర్మల జిల్లా ఇప్పుడు మరో ముందడుగు వేసిందంటూ మంత్రి అభినందించారు. ఏఆర్ కానిస్టేబుళ్లకు సివిల్, స్పెషల్ పోలీస్ సర్వీసులు మాదిరిగానే ఏడాది శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఏఆర్ విభాగంలో పనిచేసే వారికి షార్ట్ వెపన్తో పాటు ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, AK-47 వంటి ఆయుధాల్లో ప్రత్యేక శిక్షణనిస్తారు. ఇంతటి కఠోర శిక్షణను పూర్తి చేసుకున్నాక కూడా మహిళా ఎన్ఆర్ కానిస్టేబుళ్లకు సెంట్రీ విధులు, బందోబస్తులకే వినియోగించడం, వారిలో అసంతృప్తి నెలకొనడం గుర్తించిన జానకి షర్మిల కమాండో తరహా శిక్షణకు శ్రీకారం చుట్టారు. పురుషులతో సమానంగా క్యూబింగ్, రెస్క్యూ ఆపరేషన్లలో వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వర్టికల్ రోప్ క్లైంబింగ్, యుద్ధ తంత్రాలు, పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేయడం, నిఘా వంటి అంశాల్లో తర్ఫీదునిచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే గ్రే హౌండ్స్ స్థాయిలో మహిళా కమాండోల ప్రత్యేక శిక్షణ పొందారు. ఏఆర్లో పనిచేసి చాలా మంది మహిళా పోలీసులు రొటీన్ డ్యూటీలతో విసిగిపోయి ఉన్నత కొలువుల కోసం సన్నద్ధమవుతుండడాన్ని గమనించాను. కొందరు పోటీ పరీక్షలను సాధించి ఉద్యోగం మారారు. ఇందుకు కారణాలను అన్వేషించాను. ఈ క్రమంలోనే పురుషులతో సమాన విధులుంటే వృత్తి పట్ల మరింత ఆసక్తి ఉంటుందని భావించాను. టీం శివాంగికి శ్రీకారం చుట్టాను అని జానకి షర్మిల తెలిపారు. హైదరాబాద్లో క్విక్ రెస్పాన్స్ టీం QRT మాదిరిగా నిర్మల్ జిల్లాలో టీం శివాంగి పనిచేస్తుందని ఆమె వివరించారు. వినూత్న ఆలోచనలతో ఏర్పాటైన టీం శివాంగి విన్యాసాలను వీక్షించిన మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ జానకి షర్మిలను అభినందించారు. నిర్మల్ జిల్లా పోలీసుల స్ఫూర్తితో టీం శివాంగిని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. ఇటీవల తునికాకు సేకరణకు మామడ అడవులకు వెళ్లి తప్పిపోయిన 4 మహిళలను టీం శివాంగి కాపాడింది. అడవుల్లో సాహసోపేతంగా గాలింపు చేపట్టి వారిని రక్షించింది అని వివరించారు. నిర్మల్ జిల్లాలో మహిళా శక్తిని ప్రపంచానికి చాటేలా చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయన్నారు.